శ్రీపద్మం కరుణాకరెడ్డి గారు bringing in very forcefully the issues with ఈరోజు మనం తాజ్ డెక్కన్ లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి డిఫెన్స్ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ మీటింగ్ లో మనం పాల్గొన్నాం. ఇందులో భాగంగా ఏవైతే ఎంఎస్ఎంఈ అంటే మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వారికి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఏరోస్పేస్, స్పేస్, డిఫెన్స్, డ్రోన్ సెగ్మెంట్స్ అనేది చాలా డైనమిక్ సెక్టర్. కానీ ఆత్మనిర్భర్ భారత్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తున్నాం, సుమారు ఈరోజు 40,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ 2024-25 సంవత్సరంలో తెలంగాణ నుంచి ఏరోస్పేస్, స్పేస్ సెగ్మెంట్ లో ఎక్స్పోర్ట్స్ అనేవి ఫార్మాస్యూటికల్స్ ని క్రాస్ చేసాయి. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ని మనం ఈ కాన్ఫరెన్స్ లో హైలైట్ చేశాం. ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతోటి ఏవైతే ల్యాండ్ పార్సల్స్ ని ఐడెంటిఫై చేసిందో, ఏవైతే ఎక్స్క్లూజివ్ గా డిఫెన్స్ కోసం, ఏరోస్పేస్ కోసం వినియోగించుకుందో, ఈ విషయాలు కూడా మనం ఈ సమీక్షతో అందరికీ తెలియజేశాం. అట్ ది సేమ్ టైం ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వారి రిక్వెస్ట్ ఏంటంటే కామన్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉండాలి, కామన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉండాలి, అక్కడ మనం చేసుకుంటామని చెప్పేసి మనం ఎవరైతే మన మంత్రి గారు ఉన్నారో పరిశ్రమ శాఖ అమాత్యులు శ్రీధర్ ఈజ్ వెరీ పర్టికులర్. కామన్ ఇమ్యూనిటీస్ ని కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్రియేట్ చేయడం కోసం దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా మనం డిఫెన్స్ ని, ఏరోస్పేస్ ని, స్పేస్ సెగ్మెంట్ ని ఖచ్చితంగా ఈ ఏదైతే అడ్వాంటేజ్ ఉంటుందో హైదరాబాద్ కి, తెలంగాణకి మనం ఫ్యూర్ ఏరియాలో ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాం. ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ఏవైతే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి వస్తారు వేరే దేశాల నుంచి, ఎస్పెషల్లీ స్పెయిన్ కానీ, ఫ్రాన్స్ కానీ, వారికి కూడా మనం కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఇస్తూ మనం ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తాము, అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.